రేయ్ మెల్లగా తిను ముక్క, ఏదో పగబట్టినట్టు తినకు, పన్ను ఇరుగుతుంది. ఆయన ఏ టైంలో నన్ను ఆ మాట అన్నాడో కానీ వెంటనే నిజంగానే నా పన్ను ఇరిగింది. యాక్చువల్గా ఆల్రెడీ నాకు పన్ను కొంచెం లూజ్ ఉండే, అదే ప్లేస్లో ముక్క గట్టి గురకంగానే పన్ను ఇరిగింది. ఆ రోజు మామూలు పెయిన్ లేకుండే. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, చాలా లోపలికి దిగింది బాబు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. సిమెంట్ వేస్తే సరిపోదా డాక్టర్? ఏమంటే వేస్తా, మళ్ళీ ఊడిపోతే నాకు తెలియదు. వద్దులే డాక్టర్, రూట్ కెనాల్ చేద్దాం. ఫస్ట్ టీత్ క్లీనింగ్ చేయాలి, వెయిట్ చేయండి. కొంచెం సేపు అయినాక టీత్ క్లీనింగ్కి లేడీ డాక్టర్ని అపాయింట్ చేసినారు. అయ్యో డాక్టర్, ఈ టీత్ క్లీన్ చేయడానికి మేల్ డాక్టర్స్ ఎవరు లేరా? నో అండి, నేనే చేస్తాను. వద్దండి, మీరు నా పనులు చూడలేరు, నాకు ఎట్లనో ఉంటుంది చేసేటప్పుడు. పర్లేదండి, ఇది నా డ్యూటీ, నేను చాలా చూసాను ఇలా. అంటే స్మెల్ వస్తుంది, అర్థం చేసుకోండి. అబ్బాయిలు ఉంటే ఏం కాదు, మీరు చేస్తే ఏదోలా ఉంది. అందుకే మాస్క్ పెట్టుకుంటాం కదా, ఏం కాదు, మీరు అవన్నీ ఆలోచించకండి. అయితే నాకు కూడా పెట్టండి మాస్క్. మీకు మాస్క్ పెడితే క్లీనింగ్ ఎలా చేయాలండి? అవును కదా, సరే కానివ్వండి. తర్వాత క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసింది. వాటర్ బాగా పుక్కలించాలండి మీరు తిన్నాక. మీరు తిన్నదంతా పళ్ళల్లోనే ఉంది, కొంచెం వాటర్ పుక్కలించి అందులో ఉమ్మేయండి. ఎవరు నాకేంత వాసన వస్తుంది, ఈ పిల్ల ఏమనుకుంటుందో ఏమో నా పనులను చూసి. కొంచెం జాగ్రత్త డాక్టర్, అక్కడ పన్ను ఇరిగింది. ఓకే, కొంచెం నోరు పైకి చేయండి, ఇంకొంచెం. ఇంకా చాలే అక్క, అంత దగ్గర నుంచి చూడకు ప్లీజ్. మీ బ్రషింగ్ బాగాలేదండి, కొంచెం నీట్గా చేసుకోండి ఇప్పటి నుంచి. ఛే, మీరు ఇట్లా అంటారనే మగ డాక్టర్లు కావాలని చెప్పిన. ఇజ్జత్ తీస్తారు మీరు. నీట్గా అంటే ఎట్లా డాక్టర్? బాగానే చేస్తా, కానీ అట్లనే అవుతుంది అది. ర్యాష్గా చేయకుండా సింపుల్గా పైకి కిందికి కిందికి పైకి అనండి చాలు. పనులనా? కాదు, బ్రష్ని. రేపు ఈ టాబ్లెట్స్ వేసుకొని రండి, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. డే 2. ఈసారి డాక్టర్ని కలిసినాక పెయిన్ రిలీఫ్ కోసం ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చిండు టీత్ దగ్గర. ఇంజెక్షన్ ఇస్తున్నా బాబు, కొంచెం పెయిన్ ఉంటుంది, ఓర్చుకో. పెయిన్ అవుతుందని తెలిసినప్పుడు ఐస్ క్లోజ్ చేసి హ్యాండ్స్ గట్టిగా క్లోజ్ చేసి పట్టుకున్నా. అట్లా చేస్తే పెయిన్ తగ్గుతుందో లేదో తెలియదు, కానీ ఎక్కువ పెయిన్ లేదన్నట్టు ఫీల్ అవుతాం. అయిపోయింది బాబు, ఒక 15 మినిట్స్ అయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. 15 మినిట్స్ అయినాక నా నోరు మొత్తం నోట్లేదో లడ్డు పెట్టుకున్నట్టే అనిపించింది. మాట్లాడేటప్పుడు మూత ఎంకర్లు తిరుగుతుంది, నీట్గా మాట్లాడడానికి వస్తలేదు. ఏమైంది డాక్టర్, నా నోరుకి ఏదో ఉబ్బినట్టు అనిపిస్తుంది? అది మీకు ఉబ్బినట్టు అనిపిస్తుంది బాబు, కానీ అట్లా ఏమి ఉండదు. ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు పెయిన్ అవ్వద్దని అట్లా చేస్తాం. తర్వాత ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసిండు. అది చేసినంతసేపు ఏదో గోడకి డ్రిల్లింగ్ కొట్టినట్టే అనిపించింది. పెద్ద ముక్కనే కొరికినట్టున్నావుగా బాబు, బాగానే దిగింది లోపలికి. అవు డాక్టర్, ఆ బొక్కలో పట్టున్న జ్యూస్ కోసం కొరికినా. మీరేం మాట్లాడకండి చేసేటప్పుడు. మరి ఎందుకు అడిగినావు సారు? క్లీనింగ్ చేసేటప్పుడు ఆ లేడీ డాక్టర్ నా పక్కనే నుంచొని వెంటనే నా నోట్లో ఉన్న నీళ్ళని క్లీన్ చేస్తుంది. ఈ మేడం ఒకటి నా పనులనే చూస్తుంది. కొంచెం వాటర్ పుక్కలించి ఉమ్మంటే. ఇదిగోండి వాటర్. నేను చేసుకుంటా మేడం, నేను తీసుకుంటాలే వాటర్. ఇది నా డ్యూటీ అండి, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఏదో ఇంటికి వచ్చిన చుట్టమన్నట్టు ఈమె ఊకే నీళ్ళు ఇస్తుంది. నేను పుక్కల నుంచి ఉమ్ముతుంటే ఆమె వాటర్ పోసి క్లీన్ చేస్తుంది. నాకేమో అట్లా చేస్తుంటే నచ్చలేదు. ఇంకా క్లీనింగ్ అయిన తర్వాత నోట్లో కటన్ పత్తి పెట్టి పంపించి 4 days అయినాక రమ్మని చెప్పినారు. డే 3. 4 days అయినాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. ఆ లేడీ డాక్టర్ కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పింది. అప్పుడే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, ఎడనోరా? డెంటల్. అవునా, ఉందారా నీ పనులను చూసిన డాక్టర్?